మేమైతే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. టీడీపీకి సపోర్ట్ చేశారంటే ఆయన ఏదైనా ప్రజలకి చేస్తారన్న ఉద్దేశంతో చేశారు, కానీ ఆయన సొంతగా లాభం ఏం చూసుకోలేదు కదా. ఆయన ప్రజలకు చేసింది ఏం చేస్తారన్న మాటలో ఏది పర్ఫెక్ట్ అవ్వాలా ఏ ఒక్కటి కూడా. అందుకని చెప్పేసి చెప్తున్నాను, ఆయన చేసింది ఆయన చేయలేకపోయాడు కాబట్టి ఈసారి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే ప్రజల్లోకి వచ్చి ప్రజలకు ఏమైనా చేద్దాం అనుకుంటున్నాడు. జనసేననే ముందుంటుంది అనుకుంటున్నాను నేనైతే. సింగిల్గానే చేస్తేనే అతనికి కాస్త వెయిట్ ఉంటుంది. జనసేన అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు వస్తే మారుతుంది. ఇప్పుడు రాకపోవచ్చు, డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆయన వస్తారు, డెఫినెట్గా మారుతుంది. ఈ పేదవాళ్ళకి అన్యాయం జరిగే వాళ్ళకి న్యాయం ఖచ్చితంగా చేస్తారు. నేనైతే ఒకవేళ ఇప్పుడు రాకపోయినా డెఫినెట్గా ఒకరోజు అదైతే వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా కొంచెం తక్కువగా ఉంది అని తెలుస్తుంది. ఒకవేళ ఇయర్ రాకపోయినా నెక్స్ట్ 5 years తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా ఒక మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు కోసం వెయిట్ చేస్తాం, కన్ఫామ్గా వెయిట్ చేస్తాం. జనసేన కొత్త పార్టీ కదా, ఏమైనా చేసిద్దని ఆలోచన. అది కాక పవన్ కళ్యాణ్ అంటే కొంచెం ఆత్మాభిమానం ఉన్న అతను కదా, చేస్తాడనే ఆలోచన ఉంది. అందుకని అతను నమ్ముతున్నాం. ఇండివిజువల్ నిలబడి ఓట్లు మొత్తం గెలుస్తాడు. ఈసారి మా పార్టీ అధికారంగా వచ్చింది, జనసేన పార్టీ. చేస్తారని నమ్ముతున్నాము. చేసినా చేయకపోయినా మనం ఏం చేయలేం. ఒక నమ్మకం, అది చేస్తారని ఒక నమ్మకం. కొత్త పార్టీ కోటేద్దాం, జనసేన గెలిపిద్దాం. జనసేన వస్తే బాగుంటుంది, కొత్త ఆలోచనలు వస్తే బాగుంటుంది ఎప్పుడైనా సరే. ఈసారి జనసేన కోటేద్దామని నిర్ణయించుకున్నాం. కొద్దిగా బాగా చేస్తాడేమోనని ఆలోచన మాకు అంతే. పవన్ కళ్యాణ్ ఇస్ ద బెస్ట్ లీడర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మాట మీద ఉంటాడు, ప్రజలకి నిస్వార్థంగా సేవ చేయాలనుకుంటాడు. అతనికి ఏమి ఆస్తి సంపాదించాల్సిన అవసరం లేదు, అతనికి ఏమి పదవి మీద ఏవలేదు. అతని కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రజలకి న్యాయం జరగాలి, న్యాయం జరిగితే చాలు. అతని పదవిలో ఉన్నాడా పక్కన ఉన్నాడా అనే సమస్య కాదు. అతని కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలకు న్యాయం జరగాలి. అల్టిమేట్గా న్యాయం జరుగుతుందా లేదా అని అతని కాన్సెప్ట్. నాయకుడు అనేవాడు ఇలాగే ఉండాలి. నేను సీఎం అయ్యాలా లేదా పదవుల కోసమా, లేదా నా క్యాస్ట్ వాళ్ళందరూ ఇటు పదవుల్లో ఉన్నారా లేదా. ఇప్పుడు మ్యాక్సిమం ఏ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళకి ఎమ్మెల్యే వాళ్ళే ఉంటున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా కాదు. నేనైతే సినిమాల్లో అయితే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయను, నా ఫ్రెండ్స్ అందరూ తెలుసు. కానీ ఇక్కడ రాజకీయంగా పవన్ కళ్యాణ్ బెటర్, ఎందుకంటే అతను చేసే పనులు కానీ అలాగే ఉన్నాయి. ఆయన జెంటిల్మెన్, బాగా ప్రజలకు ముందుకు వెళ్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ యూత్ వస్తే బాగుంటుంది అనుకోవాలైనా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.